find 1 by x plus 3 into square root of x plus 2 dx. ఇలాగా స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు టీ స్క్వేర్ అనుకుంటే ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. పుట్ x plus 2 is equal to t square, which implies that dx is equal to right side t square కి డెరివేటివ్ ఏంటి 2t into dt. ఇప్పుడు x plus 3 వాల్యూ ఫైండ్ చేయొచ్చు కదా. x plus 3 ఎంత అవుతుంది? t square plus 1 అంతే కదా. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 యాడ్ చేస్తా, ఇక్కడ రైట్ సైడ్ కూడా 1 యాడ్ చేస్తాం. x plus 3 is equal to t square plus 1. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ ఇంటిగ్రల్ 1 by x plus 3 into square root of x plus 2 dx is equal to x plus 2 t square కదా అనుకున్నాం, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే రూట్ టీ స్క్వేర్ x plus 3 ఎంత వచ్చింది? t square plus 1 అది వేస్తాం. న్యూమరేట్ dx అంటే 2t dt అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు డినామినేటర్ రూట్ టీ స్క్వేర్ అంటే t కదా, టీ క్యాన్సిల్ అవుతుంది. 2dt by t square plus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ dt by t square plus 1. మన ఫార్ములా ఉంది కదా, ఇంటిగ్రల్ dx by x square plus 1 ఆర్ 1 plus x square ఈజ్ tan inverse x. సో కాబట్టి ఇక్కడ t ఉంది, x plus 2 tan inverse t plus t అని దేని అనుకున్నాం? t స్క్వేర్ అంటే x plus 2, t అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 2 అది సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 tan inverse రూట్ x plus 2 ప్లస్ ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ cos x by sin square x plus 4 sin x plus 5 dx. పుట్ sin x is equal to t అనుకుంటే sin x డెరివేటివ్ ఏమిటి? cos x dx అంటే న్యూమరేటర్ cos x dx అంతా కూడా dt అయిపోయింది. సో నౌ ఇంటిగ్రల్ cos x by sin square x plus 4 sin x plus 5 dx that is equal to cos x dx అంటే dt కదా, ఇంటిగ్రల్ dt by t square plus 4t plus 5. ఈ t square plus 4t plus 5ని ఎలా రాద్దాం? t square plus 4t plus 2 square అంటే 4 నేమో దీనికి ప్లస్ 1 వేరేగా రాద్దాం. సో t plus 2 హోల్ స్క్వేర్ అవుతుంది కదా. t స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 4 ఆ పార్ట్ని ఒక దగ్గర ప్లస్ 1ని ఒక దగ్గర రాద్దాం ఈ రకంగా. సో ఇప్పుడు t plus 2 హోల్ స్క్వేర్ అయింది. సెకండ్ పార్ట్ని 5 minus 4 అంటే 1 కదా, అంటే యాడ్ 4 సబ్ట్రాక్ట్ 4 ఇలా కూడా చేయొచ్చు, లేదంటే దీన్ని 5 ప్లస్ 5ని 4 plus 1 అలాగనే రాయొచ్చు. సో ఈ రకం t plus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 వచ్చింది. ఇది డైరెక్ట్ మన ఫార్ములా కదా, x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, dx by x స్క్వేర్ tan inverse x అంటే tan inverse t plus 2 ఈ రకంగా వస్తుంది. t అంటే ఏమిటో అది వేస్తాం. t అంటే ఏంటంటున్నాం? sin x is t. సో sin x ప్లస్ tan inverse sin x plus 2 ప్లస్ ఈ రకంగా చేయాలి. t అనుకుని ఈ 5ని 4 plus 1 అని రాసాం, 4నేమో t స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 4లో రాసాం, 1 వేరేగా రాసాం. ఇలా కూడా చేయొచ్చు. యాడ్ 4 సబ్ట్రాక్ట్ చేసినా కూడా 5 minus 4 అంటే 1, యాడ్ 4నేమో దీనికి ఇచ్చాం, ఆ రకంగా కూడా చేయొచ్చు. వీటితో వెరీ షార్ట్ కంప్లీట్ అయ్యాయి. లాంగ్ ఆన్సర్స్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ x plus 1 by x square plus 3x plus 12 dx. 2aలో ఉన్నాయి పార్షియల్ ఫ్రాక్షన్స్, అవి చెప్పేటప్పుడు మళ్ళీ బ్రీఫ్గా చెప్తాను. ఇవి ఈజీయే అందుకని చెప్పి డైరెక్ట్గా చెప్తాను. రైట్ x plus 1 ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉన్నప్పుడు మనకి సినాప్సిస్లో చెప్పాను a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఈ రకంగా రాసుకో. ఏ ఫామ్లో ఉందో సినాప్సిస్లో చూసుకుంటే తెలుసుకోండి. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ dy dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 ఈజ్ 2x ప్లస్ 3 ప్లస్ b. కోఎఫిషియంట్ ఆఫ్ ఇప్పుడు అన్ని కోఎఫిషియంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేద్దాం. x కోఎఫిషియంట్స్ కలెక్ట్ చేద్దాం. కలెక్ట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ a ఇంటూ 2 కదా. సో దెన్ a ఈజ్ ఈక్వల్ టు హాఫ్. ఇప్పుడు కాన్స్టెంట్స్ తాలూకా వాల్యూస్ తీసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ ఏంటి? 1. రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ 3a కదా, 3a
ప్లస్ బి కూడా కాన్స్టెంట్. దెన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే బి ఏమో -1/2 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 1 తీసుకుంది, అంటే ఇది x+1 సారీ ఇది a × 2x + 3 + b. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇంకోటి 1/2 2x + 3 మైనస్ b అంటే -1. సో అది బేస్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేయాలి ఈ రకంగా కదా. ఇప్పుడు సెపరేట్ చేయాలి ఇంటిగ్రేషన్. ఇలా వచ్చింది, సెపరేట్గా రాద్దాం. -1/2 ఇంటిగ్రల్ 2x + 3/x² + 3x + 12 dx -1/2 ఇంటిగ్రల్ 1/x² + 3x + 12 dx. ఈ రకంగా వచ్చింది. సో దీనికి చూడండి, డినామినేటర్ తాలూకా డెరివేటివ్ న్యూమరేటర్ కాబట్టి 1/2 log mod x² + 3x + 12. ఇక్కడ చూద్దాం దీన్ని ఎలా రాయొచ్చు, ఇందాక చెప్పాను కదా ఆ రకంగా చేయాలి. స్ప్లిట్ చేసి 12 రాస్తే అప్పుడు x + 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ √39/2 హోల్ స్క్వేర్. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రకంగా రాసాక ఇప్పుడు 1/2 log x² + 3x + 12 -1/2 × 2/√39. ఇది 1/x² + a² కదా. tan ఇన్వర్స్ x/a అంటే x + 3/2/a అంటే √39/2. ఆ రకంగా వస్తుంది. ఇంటిగ్రేషన్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ dx/x² + a². ఈ రకంగా వస్తుంది. tan ఇన్వర్స్ x ప్లస్లో ఏది ఉందో అది ఈ రకంగా సింపుల్ చేస్తాం. నెక్స్ట్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 2x + 5/√x² - 2x + 10 dx. ఇలా డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఉంటే ఇందాకలాగే సేమ్ అలాగే చేస్తాము. dx న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు అంటే 2x + 5 ఈజ్ ఈక్వల్ టు a × d/dx ఆఫ్ x² - 2x + 10 ప్లస్ b. ఇప్పుడు d/dx ఆఫ్ డినామినేటర్ కదా, అంటే స్క్వేర్ రూట్ తీసుకోము, లోపల ఉన్న పార్ట్. సో a × 2x - 2 + b. ఇప్పుడు కోఎఫిషియెంట్స్ అన్నీ కలెక్ట్ చేస్తాం. ఎక్స్ కోఎఫిషియెంట్స్ కాన్స్టెంట్స్ కలెక్ట్ చేసి ఏబి వాల్యూస్ ఫైండ్ చేస్తాం సేమ్ ఇందాకలా. అప్పుడు ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తాం. నౌ ఇంటిగ్రల్ 2x + 5/√x² - 2x + 10 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2x - 2 + 7 అదే కదా ఇంకోటి ఈ రకంగా వచ్చింది 1లో వేసి /√x² - 2x + 10 dx. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు సెపరేట్ చేద్దాం. 2x - 2/√x² - 2x + 10 dx ప్లస్ 7/7 × ఇంటిగ్రల్ dx/√x² - 2x + 10. ఇప్పుడు దీనికి డెరివేటివ్ అది. సో కాబట్టి డైరెక్ట్గా 2 × √x² - 2x + 10 అంటే 2 × డినామినేటర్ 2 కామన్ తీసి. నెక్స్ట్ ఇక్కడ 7 × ఈ పార్ట్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలి. ఇందాకలా x - 1 హోల్ స్క్వేర్ అని రాసాం ప్లస్ 3² అంతే కదా. x² - 2x + 1ని x - 1 హోల్ స్క్వేర్ అని రాసాం ప్లస్ 9ని 3² అని రాసాం. సో ఇక్కడ sin h ఇన్వర్స్ x/a అన్నమాట ఫార్ములా. 1 ఇంటిగ్రల్ dx/x² + a² అలా ఉంటే కనుక sin h ఇన్వర్స్ x/a అంటే x - 1/3. ఇక్కడ కూడా tan ఇన్వర్స్ x/a అన్నమాట. ఇంటిగ్రేషన్లో dx/x² + a² అంటే tan ఇన్వర్స్ x/a. సో ఇక్కడ కూడా అందుకే x/a ఈ రకంగా. ఇప్పుడు ఫైనల్గా ఈ రకంగా వచ్చింది 2 × x² - 2x + 10 ప్లస్ 7 sin h ఇన్వర్స్ x - 1/3 ప్లస్ c. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ dx/5 + 4 cos x. ఈ రకంగా ఉన్నప్పుడు మనం tan x/2 = t అనుకుంటాం, ఎందుకంటే అంత ఫార్ములాలోకి వచ్చేయడానికి. మనం tan x/2 = t అనుకుంటే డిఫరెన్షియేట్ చేస్తే 1/2 sec² x/2 tan xకి sec² x మళ్ళీ ఆ x/2కి డెరివేటివ్ 1/2. సో 1/2 sec² x/2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ dt/dx. మనకి dx కావాలంటే 2dt/sec² x/2. ఇప్పుడు ఈ sec² x/2ని
ఎలా రాద్దాం, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బై 2 అని రాద్దాం, అంతే కదా. సో 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. డిఎక్స్ వాల్యూ 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. కాస్ ఎక్స్ ఏమో 1 మైనస్ tan స్క్వేర్ ఎక్స్ బై 2 బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బై 2. మనకు అన్ని ఫార్ములాస్ ఉన్నాయి కదా ట్రిగ్నోమెట్రీ. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ కాస్ ఎక్స్ ఉంది. అదే సైన్ ఎక్స్ కూడా ఉంటే అప్పుడు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఆ ఫార్మ్. మనకి సైన్ ఎక్స్ అక్కర్లేదు. ఇంటిగ్రల్ dx బై 5 ప్లస్ 4 కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు dx అంటే ఏమిటి, 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ బై 5 ప్లస్ 4 ఇంటూ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ ఏమో 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. మొత్తం అంతా కూడా సింప్లిఫై చేస్తే ఈ రకంగా వస్తుంది. 2dt బై 5 ప్లస్ 5t స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4t స్క్వేర్ అని వచ్చింది. అంటే 9 ప్లస్ టీ స్క్వేర్ వచ్చింది. 2dt బై 9 ప్లస్ టీ స్క్వేర్. దీన్ని ఎలా రాయొచ్చు, 2 ఇంటిగ్రల్ dt బై టీ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. అంటే 1/a tan ఇన్వర్స్ x బై ఏ అంటే 2 ఇంటూ 1/3 ఇంటూ tan ఇన్వర్స్ x బై ఏ అంటే t/3 అంటే 2/3 tan ఇన్వర్స్ x బై ఏ. ఎక్స్ అని ఏమనుకున్నాం, tan ఇన్వర్స్ x బై tan ఇన్వర్స్ x బై 2, tan ఇన్వర్స్ t/2 x బై 2 బై 3. సో tan ఇన్వర్స్ tan x బై 2 బై 3 ప్లస్ c. ఈ రకంగా చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. 1/a tan ఇన్వర్స్ x బై ఏ ఫార్ములా జాగ్రత్త ఇక్కడ కూడా. అందుకే 1/√39 అందుకే వచ్చింది. 1/a ఇంటిగ్రల్ dx బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ 1/a tan ఇన్వర్స్ x బై ఏ అని. 1/a ఏ అంటే √39, x బై ఏ అంటే 2x ప్లస్ 3/√30 ఆ రకంగా. సో ఇది ఈ రకంగా ఇచ్చినప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓన్లీ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి కాస్ ఎక్సే ఫైండ్ చేస్తాం. 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. సైన్ ఎక్స్ ఉంటే అప్పుడు సైన్ ఎక్స్ ఉన్నప్పుడు ఏంటంటే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ అది వేస్తాం. ఆ రకంగా కూడా అడగచ్చు. థ్యాంక్ యూ.